Good morning, students. Today we are discussing about trade-oriented sales promotion. Okay, trade-oriented sales promotion is a type of promotion which is used to motivate the resellers or dealers, retailers, producers to promote the products in an effective manner. In the ఏమన్నాడు రీసెల్లర్స్ని మోటివేట్ చేయాలి ఆర్ డీలర్స్ రిటైలర్స్ని టు ప్రమోట్ ద ప్రొడక్ట్స్, ఎందుకంటే వాళ్ళని మోటివేట్ చేస్తున్న ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతాయి. ఓకే, ట్రేడ్ ఓరియంటెడ్ సేల్స్ ప్రమోషన్ బేసికల్లీ డిపెండ్స్ అపాన్ ద వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్, మెజరబుల్ గోల్స్ అండ్ మార్కెటర్స్ కన్సిడరేషన్ టు అచీవ్ ద గోల్స్ ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏమేంటి టు అబ్టైన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్, అప్టైన్ చేయడం. నెక్స్ట్ టు మెయింటైన్ ట్రేడ్ సపోర్ట్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, ట్రేడ్ సపోర్ట్ చేయాలి. ఎట్లా ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్కి ట్రేడ్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ టు ఎంకరేజ్ రిటైలర్స్ టు డిస్ప్లే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్. ఏమన్నా నెక్స్ట్ టు ఎంకరేజ్ రిటైలర్స్ టు డిస్ప్లే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ని ఇంట్రొడ్యూస్. ఓకే, టు బిల్డ్ రిటైల్ ఇన్వెంటరీస్, మనం రిటైల్ ఇన్వెంటరీస్ని బిల్డ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద 4 types. ఓకే, ఫస్ట్ వన్ అయితే ట్రేడ్ కంటెస్ట్. Manufacturing companies attain their sales objective by using trade-oriented sales promotional roles called trade contest. Trade contest ఏంటమ్మా? ట్రేడ్ కంటెస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అటైన్ దేర్ సేల్స్ ఆబ్జెక్టివ్స్, అంటే సేల్స్ ఆబ్జెక్టివ్స్ని అటైన్ చేసుకోవడం. ఓకే, బై యూజింగ్ ట్రేడ్ ఓరియంటెడ్ సేల్స్ ప్రమోషన్, సేల్స్ ప్రమోషన్ యూజ్ చేసుకొని సేల్స్ని అటైన్ చేయడం. ఓకే, దాన్ని ఏమంటామంటే ట్రేడ్ కంటెస్ట్ అంటాం. Trade contests are designed for retailers, dealers or sales people of retailers. Okay, dealers or sales people of retailers are rewarded with money for selling the products of manufacturing company. The money rewarded is called push money or spin money. ఏమన్నాడు ఇక్కడ? సెల్లింగ్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సెల్లింగ్ ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి చేస్తే ద మనీ రివార్డెడ్ ఇస్ కాల్డ్ పుష్ మనీ. దాన్ని ఏమంటామంటే పుష్ మనీ ఆర్ స్పిఫ్ మనీ అంటాం. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ వాషింగ్ మిషన్స్, టెలివిజన్స్ ఆర్ స్టీరియోస్ ఆర్ గివెన్ హ్యావ్ రివార్డెడ్ ఫర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అవును కదా, టార్గెట్స్ పెడతారు. టార్గెట్స్ పెట్టినప్పుడు సేల్స్ మేనేజర్స్కి ఏం చేస్తారు? ఇంత టార్గెట్ పెడతారు. మీరు 10 lakhs 15 lakhs 1 monthలో సేల్ చేస్తే మీకు వాషింగ్ మిషన్ ఆర్ టెలివిజన్ ఆర్ ఏదో ఒకటి ఇస్తామంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ టార్గెట్ రీచ్ కావడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో ఆ టార్గెట్ రీచ్ అయితే కంపెనీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అండ్ ఇటు సేల్స్ మేనేజర్కి బెనిఫిట్. ఓకే, this is the trade promotion, trade contestants. Next, most of the dealers or retailers do not permit their sales people to take part in trade contests, as they expect their salespersons to sell those products which customers require instead of selling those products which are interest to sales persons. Trade contestants are best suitable to specific dealers such as 2 and 4 wheeler automobile industry. The 2 and 4 automobile industry is the best example for trade contestants. Next, training programs. Usually manufacturing companies carry out training programs for sales people of retailers or dealers. Those training programs are carried out at the retailer's location. The main intention behind carrying out training programs is to make sales people of retailer or dealer aware about the product attributes, benefits and advantages in comparison with the competitor products. Training programs are carried out especially for valuable products such as washing machines or computers, cars. Through training programs, sales people of retailers and dealers become more aware about the product and show interest in selling the manufactured products rather than competitor products. మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ని కాంపిటేటివ్ ప్రోడక్ట్ కంటే ఎక్కువ సేల్ చేయడానికి ఏంది ఎలా యూజ్ అవుతుంది అంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు చెప్తారు, మీరు 10 lakhs గోల్ చేస్తే మీకు వాషింగ్ మిషన్ అండ్ లేకపోతే కంప్యూటర్స్ లేకపోతే వేరే ఇంకా వాల్యుబుల్ థింగ్స్ ఇస్తామని చెప్తారు. ఏది ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఫ్రీగా వస్తే ఏది వద్దనుకోం కదా, మనం ఏం చేస్తున్నాం? మనం వాళ్ళని పుష్ చేయడమే. మన కింద ఉన్న వర్కర్స్ని పుష్ చేయాలంటే మనం కొంచెం హార్డ్ వర్క్ చేయించుకోవాలి. సో చేయించుకుంటే మనకి ఏమొస్తుంది? ఫ్రీగా ఒక 25,000 to 30,000 బెనిఫిట్ వస్తుంది. సో వదులుకోరు కదా ఎవరు కూడా. ఏం చేస్తారు? ఎక్కువ సేల్ అయ్యేటట్టు డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టడం, అది చేయడం ఇది చేయడం చేస్తారు. ఓకే, నెక్స్ట్
Cassettes manufacturing companies provide product brochures and other related materials to sales people of retailers or dealers for helping them solve customer queries at the time of sales. Cooperative advertising. Next one, cooperative advertising. Under cooperative advertising, advertising cost is shared at least by two companies. Cooperative advertising is of three types: vertical cooperative advertising, horizontal cooperative advertising, ingredient sponsored cooperative advertising. First one, vertical cooperative advertising. Vertical cooperative and horizontal cooperative and ingredient cooperative sponsored cooperative advertising. So vertical అంటే ఏంటంటే it's a trade oriented sales promotion. In this type of cooperative advertising, manufacturing company pays the retailer a certain portion of advertising expenses concerned with the advertising manufacturing company products in the retailers advertisements. The retailers advertisements. Okay. Vertical cooperative. Horizontal cooperative. In case of horizontal cooperative advertising, advertisement is sponsored by a group of retailers or other companies providing some products or services to the market. ఏంటి అడ్వర్టైజ్మెంట్ స్పాన్సర్ బై గ్రూప్ ఆఫ్ రిటైలర్స్ కలిసి ఒక అడ్వర్టైజ్మెంట్ని స్పాన్సర్ చేస్తారు. అదర్ కంపెనీస్ ప్రొవైడింగ్ సమ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు ద మార్కెట్. ప్రొడక్ట్ని సర్వీసెస్ని ఆ మార్కెట్కి అందించడానికి యూజ్ అవుతాయి అనమాట. ఏది హార్జెంటల్ కోఆపరేటివ్ అడ్వర్టైజింగ్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ స్పాన్సర్డ్ కోఆపరేటివ్ అడ్వర్టైజింగ్. నెక్స్ట్ వన్, ingredient sponsored cooperative advertising. Companies manufacturing raw materials and company component parts prefer this type of cooperative advertising. Ingredient sponsored cooperative advertising aims at assisting the manufacturers of raw materials and component parts in effectively promoting their products. ఏం చేస్తారు, ప్రోడక్ట్ని ప్రమోటింగ్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట ఇంగ్రీడియంట్ స్పాన్సర్డ్ కోఆపరేటివ్ అడ్వర్టైజింగ్లో. నెక్స్ట్ వన్, ట్రేడ్ అలవెన్సెస్. Trade allowances is one among the essential types of trade-oriented sales promotions. Trade allowances are given to wholesalers or retailers like financial incentives to motivate them to buy, promote or display the products of manufacturing company. To buy, promoting or display the products of manufacturing company. These are 5 types of trade allowances. They are slotting allowances. First one, slotting. Slotting allowance is also known as introductory allowances, stocking allowances or street allowances. ఏమేంటి, ఇంట్రొడక్టరీ అలవెన్సెస్ ఒకటి, నెక్స్ట్ స్టాకింగ్ అలవెన్సెస్, స్టాకింగ్ అలవెన్సెస్. నెక్స్ట్ వన్, స్ట్రీట్ అలవెన్సెస్. ఇట్ ఈస్ ఆఫర్డ్ టు రిటైలర్స్ బై మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫర్ హోల్డింగ్ ద న్యూ ప్రొడక్ట్స్. నెక్స్ట్ స్లాటింగ్ అయిపోయింది కదా. డ్రాప్ షిప్ అలవెన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేస్ డ్రాప్ షిప్ అలవెన్సెస్ టు రిటైలర్స్ ఫర్ డ్రాపింగ్ ద హోల్సేలర్ ఆర్ రిటైలర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేసింగ్ అన్ ఆర్డర్. ఏంటమ్మా డ్రాప్ షిప్ అలవెన్సెస్ అంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది కదా, డ్రాప్ షిప్ అలవెన్స్ని ఇస్తుంది. ఎవరికి? రిటైలర్స్ ఇస్తుంది. దేని పర్పస్లో? డ్రాపింగ్ హోల్సేలర్ ఆర్ రిటైలర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేసింగ్. మనం ఎప్పుడైనా మనం ఒక ఆర్డర్ ఇచ్చామంటే ఆర్డర్ని మనకి డ్రాప్ చేసిపోతారు కదా ఎవరు? రిటైలర్స్, అంటే మనం తీసుకున్న షాప్ వాడు. సో ఆ అలవెన్సెస్ కూడా కంపెనీ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ. సో ఆ అలవెన్సెస్ ఫస్టే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఆఫ్ ఇన్వాయిస్ అలవెన్స్. ఆఫ్ ఇన్వాయిస్ అలవెన్స్ రిఫర్స్ టు డిస్కౌంట్ గివెన్ టు ఛానల్ మెంబర్స్. ఎవరు? ఆ ఛానల్ అంటే ఆ కంపెనీలో పనిచేసే మెంబర్స్కి ఇస్తారనమాట ఇది డిస్కౌంట్ అనేది. ఆఫ్ ఇన్వాయిస్ అలవెన్సెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బయింగ్ అలవెన్సెస్. బయింగ్ అలవెన్సెస్ అంటే ఇప్పుడు మీ కంపెనీ ఎంప్లాయీ అనుకో, నాకు ఏం చేస్తారు, ఇంతకుముందు వీళ్ళ అంటే బయట వాళ్ళకి 25% ఉన్నా నాకు 50% ఆఫ్ ఇస్తారనమాట. ఎందుకు? నేను ఆ కంపెనీ ఛానల్లో ఉన్నాను కాబట్టి. ఓకే, that is the off invoice allowance. Promotion allowance. So promotion allowance is also known as merchandising allowance. Manufacturing company gives promotional allowance to taking part in the advertising and sales promotion efforts. సో ప్రమోషన్ అలవెన్సెస్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం బాగా సేల్స్ చేసామనుకో, ఇప్పుడు సేల్స్ ప్రమోషన్స్ అయినా లేకపోతే అడ్వర్టైజింగ్ ప్రమోషన్స్లోనైనా మనకి ఇప్పుడు ఎక్కువ వస్తాయి కదా, మనీ వస్తే దాంట్లో ఇంకా ప్రాఫిట్ 5% 2% అనేది మనకు కూడా షేర్ చేస్తారనమాట. దట్ ఈస్ ద ప్రమోషన్ అలవెన్సెస్. ఎగ్జిట్ ఫీజ్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గివ్స్ ఎగ్జిట్ ఫీజ్ టు ద రిటైలర్స్ ఫర్ రిమూవింగ్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ ద స్టాక్ ఆర్ రిటైలర్.
ఎగ్జిట్ ఫీజ్ అంటే ఏంటి, మనం ఎక్స్పైర్ అయిపోతుంది కదా ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఒక కంపెనీ నుంచి ఒక రిటైలర్ కొనుక్కున్నాం మా ప్రొడక్ట్స్, 100 ప్రొడక్ట్స్ కొన్నాడు, బట్ 80 ప్రొడక్ట్స్ అమ్ముడుపోయాయి, ఇంకో 20 ప్రొడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి, అంటే డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోతే ఏం చేయాలి, ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ని మళ్ళీ కంపెనీ వాడు ఎంత రేటుకి వీడికి అమ్మాడో అంత రేటు వీడికి ఇచ్చేసి ఆ ప్రొడక్ట్స్ని వాడు తీసుకెళ్తాడు అనమాట. దట్ ఈజ్ ఎగ్జిట్ ఫీజ్. నెక్స్ట్ ట్రేడ్ షోస్ అంటే ఏంటి, సో ట్రేడ్ షోస్ ఎగ్జిబిషన్స్ ఆర్ ట్రేడ్ fairs come into the category of sales promotion. Most of the industries arrange exhibitions and trade shows annually. For example, Indian Electrical and Electronic Manufacturer Association. Indian Electrical and Electronic Manufacturers Association and Indian Machine Tools Manufacturers Association organize trade shows every year in India. Okay. That is the trade shows. Okay, these are the five types trade alliances. Next, పబ్లిక్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఫంక్షన్స్ అయితే చూద్దాం. అకార్డింగ్ టు హెర్బర్ట్ బి ఎం బ్యాన్స్, పబ్లిక్ రిలేషన్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ philosophy, sociology and economics. Philosophy, sociology and economics, language, psychology, journalism, communication and other knowledges of into a system of human understanding. System of human understandings లో కూడా ఇది ఉంటుంది. ఓకే, ఏంటి సైకాలజీ అన్నాడు, ఫిలాసఫీ అన్నాడు, సోషియాలజీ అంటే ఎకనామిక్స్ అన్నాడు, లాంగ్వేజ్, సైకాలజీ, జర్నలిజం, కమ్యూనికేషన్ అంటే అదర్ knowledges into a human understanding. Public relations plays a significant role in building up and maintaining a positive image of the company among its customers, that is public. The public relations department of any organization responsible for performing the following functions. ఏమేంటి అమ్మా, ప్రమోటింగ్ ద ప్రొడక్ట్ త్రూ డైరెక్ట్ కస్టమర్ కాంటాక్ట్, ఒకటి డైరెక్ట్ కస్టమర్ కాంటాక్ట్తోనే ప్రమోట్ చేయడం. నెక్స్ట్ ప్రమోటింగ్ ద ప్రొడక్ట్ టు నాన్ కన్జ్యూమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రమోట్ చేయడం. నెక్స్ట్ క్రియేటింగ్ న్యూ మార్కెట్ని క్రియేట్ చేయడం, ఇది షాపింగ్ మాల్స్ పక్కన అక్కడ ఇక్కడ. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ బాండ్స్ విత్ సప్లయర్స్ అండ్ హోల్సేల్, అయితే చెప్పాం కదా, స్ట్రాంగ్ బాండ్ ఉంటే సప్లయర్స్ హోల్సేలర్స్కి మన ప్రోడక్ట్ని అమ్మడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ ఎఫెక్టివ్లీ హ్యాండ్లింగ్ ద నెగిటివ్ పబ్లిసిటీ, హ్యాండిల్ చేయాలి నెగిటివ్ పబ్లిసిటీ, ఇది ఇంతే ఉందంట, ఇది వేస్ట్ అంట అనే థాట్ రాకోకుండా చేయాలన్నమాట. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఇంకా వేరే చాలా వగేరా ఉంటాయి కదా. ఫస్ట్ ప్రమోషన్ ఏంటి, ప్రమోటింగ్ ద ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్ కాంటాక్ట్ డైరెక్ట్. ఏంటమ్మా ఇది, పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్లేస్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద ప్రమోటింగ్ ద కంపెనీస్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఇట్ ప్రమోట్స్ ద ప్రొడక్ట్స్ బై ఇన్ఫార్మింగ్ ద పబ్లిక్ about the product, its uses, features and other benefits through press releases, fact sheets and by the conducting special events and so on. ఓకే, ఇలా చేస్తే అది డైరెక్ట్ మాడిపోతుంది. ఎట్లా స్పెషల్ ఈవెంట్స్ చేయాలి దాని మీద. ఓకే, further, if the organization is small and lacks the appropriate resources for conducting marketing at the national level, then the public relations department may find its scope by conducting community events and programs for the promotion of products. Next, for example, a doctor running a clinic may organize for free health checkup camps. In this way, he can run a good reputation without using advertisements or the promotional media. In India, many corporates conduct a community welfare programs such as blood donation camps, free laboratory tests, free eye checkups and so on, promote their organization. Promoting the product to non-consumers. Important function of the public relation department is to create a awareness and goodwill about the organization even among the non-consumers. అంటే తీసుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీ send its medical representative to doctors when who is a non-consumer, so as to make them aware about the new medical formulation that the company has introduced. In turn, the company expects doctors to prescribe the company's medicine to the patients. Okay, that is the non-consumer. అంతే కదా, డాక్టర్స్ చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తారు, అందులో మన మెడిసిన్ లేకపోతే ఏం చేస్తాం మనం, దాని గురించి ఇంకా దీనివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఉండేటట్టు చూపిస్తారు అనమాట. సో సిమిలర్లీ పబ్లిషర్స్ డిస్ట్రిబ్యూట్ ద ఫ్రీ శాంపుల్ కాపీస్ ఆఫ్ బుక్స్ టు టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద సేల్స్ ఆఫ్ ద బుక్స్. అంతే కదా, స్పెసిమెన్ కాపీ అంటాం, అది ఎవరికి టీచర్స్కి ఇస్తారమ్మా. ఎందుకు, ఆ బుక్ చూసేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ స్టూడెంట్స్కి అవాయిడ్ చేయండి సార్,
మా కంపెనీ నుంచి కొనిపించండి అని వాళ్ళు చెప్తారన్నమాట. దట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ది ప్రమోటింగ్ ద నాన్ కన్జ్యూమర్స్, క్రియేటింగ్ న్యూ మార్కెట్స్. సో ఇన్ మెనీ ఆర్గనైజేషన్స్ the PR department assists in creating and establishing the potential markets by maintaining good relations with key decision makers of the government. ఏంటమ్మా PR పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అండ్ ఎస్టాబ్లిష్ పొటెన్షియల్ మార్కెట్స్ బై మెయింటైన్ గుడ్ రిలేషన్స్. పొటెన్షియల్ మార్కెట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది గుడ్ రిలేషన్షిప్ విత్ ద కీ డెసిషన్స్ మేకర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే అసలు కరెక్ట్ డెసిషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్కి ఇచ్చే వాళ్ళ కోసం మెయింటైన్ చేస్తుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్ విత్ ద కీ డెసిషన్ మేకర్స్ ఇస్ నాన్ యాజ్ లాబింగ్. దాన్ని ఏమంటే లాబియింగ్ అంటాం. ఓకే, సో ఇన్ 1970s కోకోకోలా వాజ్ రిస్ట్రిక్టెడ్ టు సెల్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. 1970లో ఓకే. ఇన్ 1970s పెప్సీ హ్యాస్ ఎంటర్డ్ అండ్ ఇండియన్ మార్కెట్స్ ఆఫ్టర్ గెట్టింగ్ ద అప్రూవల్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్. అంతే కదా, 1970లో కోకోకోలాని బ్యాన్ చేశారు, బట్ కోకోకోలా నుంచే పెప్సీ వచ్చేసింది. సో పెప్సీ 1978లో మళ్ళీ ఇంట్రడ్యూస్ అయింది ఇండియాలో. సో వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ని పట్టుకోవడం అది ఇది చేయడం దానివల్ల వచ్చి ఎస్టాబ్లిషింగ్ స్ట్రాంగ్ బాండ్స్ విత్ సప్లైర్స్ అండ్ హోల్సేలర్స్. Intermediaries like wholesalers and retailers play an important role in the effective distribution of the products. To maintain good business relations, the PR department introduces dealer conferences, regional summits, special packages and gifts for wholesalers and retailers. Even various incentive programs have been introduced to motivate the sales force. Okay, effectively handling the negative publicity. So it is an important function of the PR department to handle any negative publicity about the organization or its products. For example, the PR department of Coca-Cola Corporation reacted quickly to allegations of pesticides in soft drinks. In 1994, Intel US-based computer chip company discovered a flaw in its chip that was leading to inaccurate calculation. After 1 year of hard work and public debate, its PR department had provided a solution by freely replacing the defective microchips, thus bringing an end to the negative publicity. Other important functions of PR department include motivating internal employees to make them more productive, formulating policies related to corporate social responsibility, environmental issues, retaining a talented workforce, and also maintaining a గుడ్ మీడియా నెట్వర్క్. అంతే కదా, అదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంటే మీడియానే మన గ్రిప్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, ద పిఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ based on the types of audience addresses. The PR department prepares a variety of tools and programs to address a wide range of audience types of media relations, employee relations, financial relations, and corporate relations. Media relations program. These programs concentrate on building up good relations with print and broadcast media who are interested in the company. Companyలో ఇంట్రెస్ట్ ఉన్నారు. ఓకే, the efficient relationship manager creates a link with newspaper editors and TV channel reports, etc. The relationship should be honest, diligent, tactful, and professional in nature. ఏమేంటి అమ్మా? The relationship should be honest, diligent. హానెస్ట్గా ఉండాలి, డిలిగెంట్గా ఉండాలి, ట్యాక్ట్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్ నేచర్, ప్రొఫెషనల్గా ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీడియా ప్రోగ్రామ్స్ ఆర్ ప్రెస్ రిలీజ్ ప్రోగ్రామ్స్, ప్రెస్ కాన్ఫరెన్సెస్, ఎక్సెట్రా. ఎంప్లాయీ రిలేషన్స్ ప్రోగ్రామ్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు communicate with the internal employees. Internal marketing, a related program is used for communicating the information to the employees about the company and its marketing program. For example, publishing monthly newsletters, postings on the internet, conducting events, and so on. This helps the organization to gain the employees' support during the crisis. Financial relation program. These programs focus upon developing and good relations with the financial community. Good relations అంటే రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ కమ్యూనిటీ, విచ్ ఇంక్లూడ్ ద రిప్యూటెడ్ స్టాక్ బ్రోకర్స్. స్టాక్ బ్రోకర్స్ ఇంక్లూడ్ చేస్తారు, ఫైనాన్షియల్ జర్నలిస్ట్, బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. కార్పొరేట్ రిసర్చ్ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్స్ ఫోకస్ అపాన్ developing the company's image in the eyes of general public, government and other stakeholders. Example, hobbying for government support exhibitions, schools, social and educative programs. Thus, it can be concluded that the main purpose of the PR department is to communicate with the organization stakeholders about the ఇదేందమ్మా అసలు మొత్తం టైప్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఏమేంటి? మీడియా రిలేషన్ ప్రోగ్రామ్ ఒకటి. ఓకే, ఏం చేస్తుంది ఇది? కాన్సన్ట్రేషన్ బిల్డింగ్ అప్ గుడ్ రిలేషన్స్ విత్ ప్రింట్కి బ్రాడ్కాస్టింగ్కి గుడ్ రిలేషన్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే
వాళ్ళే కదా వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్స్పోజ్ చేసేది. సో ఎంప్లాయీస్ రిలేషన్ ప్రోగ్రామ్, ఎంప్లాయీస్తో కూడా, ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ చేసే ఎంప్లాయీస్కి కూడా మంచి రిలేషన్ ఉంటేనే వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా అవ్వడానికి ప్రొడక్ట్ సహకరిస్తారు, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఎక్కువ చేయడానికి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ టు కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ ఎంప్లాయీస్, ఇంటర్నల్ మార్కెటింగ్. ఏ రిలేటెడ్ ప్రోగ్రామ్ is used for communicating information to the employees about the company and its marketing programs. Okay, for example, publishing monthly newsletters, posting on the internet, conducting events. So this helps the organization to gain employee support during the crisis. Financial relation program. These programs focus upon developing good relations with the financial community. Good relations with the financial community, which include the reputed stock brokers, financial journalists, reputed stock brokers, okay, financial journalists, banks and other financial institutions. Corporate relations program. These programs focus upon developing the company's image in the eyes of general public, government and other stakeholders. Okay, వీళ్ళందరూ. Lobbying for government support, exhibitions, tour, social and educative programs. Okay, thus it can be concluded that the main purpose of the PR department is to communicate with the organization stakeholders about the operations. Okay, this is the tomorrow will be completed total syllabus. Okay, bye.